చిన్నప్పుడు పొద్దున్న లేచి చేసే పని ఏంటి అంటే ఈ సీతాఫలం చూడడము. నేను మా అక్కయితే ఫుల్గా కొట్లాడే వాళ్ళము. ఎవరు పొద్దున తొందరగా లేసారంటే ఫస్ట్ వాళ్ళు సీతాఫలం దగ్గరికి వెళ్ళేసి గుడ్డు ఉన్న కాయలన్నీ తీసి దాపెట్టుకునే వాళ్ళు. ఇవి చూసి నాకు అదే గుర్తొచ్చింది. ఇప్పుడైతే సీతాఫలం తినాలంటే భయం వేస్తుంది. ఇక్కడ నాన్న వచ్చేసి రొట్టెలు చేస్తుంది. రొట్టెలు కంప్లీట్ అయిపోయేపు నేను కర్రీ కూడా చేసేసేయాలి. నేను వచ్చేసి ఇక్కడ ఆనకాయ పప్పు చేస్తున్నాను. ఆనకాయ వచ్చేసి మన చెట్టుకు కాసిన ఆనకాయ అండి. ఈసారి మా కాంపౌండ్ వాళ్ళు ఫుల్గా పూల చెట్లు పెట్టాలని అయితే డిసైడ్ అయిపోయానండి. ఒక్కొక్కటిగా అయితే పెడుతున్నాను. నాన్న వచ్చి ఏమైనా ఆకుకూర తెంపుదామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పిట్టలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఇంట్లో చాలా రకాల పండ్ల చెట్లు ఉంటాయి కాబట్టి పిట్టలు ఉడతలు ఇట్లా ఫుల్గా తింటా ఉంటాయి. పపాయ చెట్టు, జామకాయలు, సపోటా ఇవేవి పిట్టలు అసలు ఉంచవు. ఉడతలు అయితే మరీ ఘోరం, ఫుల్గా తినేస్తాయి. ఇదే మన ఆనంకాయ చెట్టు. ఈరోజు మళ్ళీ 2 ఆనంకాయలు తెంపేసాము. తెంపకపోతే ఎవరో ఒకరు రాత్రికి రాత్రి తెంపుకొని వెళ్ళిపోతున్నారు. అందుకోసమే 2 ఆనంకాయలు తెంపి అందులో ఒకటి పెద్దమ్మకైతే ఇచ్చేసాము. డైలీ ఈవినింగ్ టైం నానికి నాకు సరదా ఇట్లా బయట కూర్చోవడం.